హాయ్, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు మనము 3 కట్టల గోంగూర తీసుకున్నాం. గోంగూర పచ్చడి, ఎండి చేప అమోఘంగా ఉంటుందండి. చూడండి, ఒకసారి దానికి సంబంధించిన వస్తువులు చెప్తా. గోంగూర, జీలకర్ర, ఎర్రగడ్డ, ఇంగవ, తెల్లగడ్డ, ధనియాలు, ఎండుమిరపకాయలు. ఇవేనండు. ఇవే దాంట్లో వేసేది. మనం ఇంకేమి వేయము. చూడండి, ఆ పచ్చడి తయారు చేస్తున్నాం. మనము ఈ విధంగా గోంగూరని శుభ్రంగా ఒలుసుకోవాలండు. మట్టి మశానం లేకుండా ఆకు వరకే నీట్గా దాన్ని ఈ విధంగా ఒక దాంట్లోకి ఒలుసుకొని తర్వాత వంట మీదకి వెళ్ళాలండి. మళ్ళీ అది ఎక్కడ ఇది ఎక్కడ అంటే మన పని కాదు. ముందుగానే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఇది తాటాకు చేప అండి. దీన్ని మనం తీసుకొని ఈ విధంగా చూడు, తలకాయ మనకు అవసరం లే, తలకాయ తీసి కుక్కకి వేసేస్తే పోతుంది. ఈ విధంగా తోక కూడా దూరం కోసేయాలండు. ఇప్పుడు పీసు లేకుండా చూడు ఎంత బాగా వస్తుంది. దీన్ని మనము ఇంతంత ముక్కలు, ఒక్కరికి ఒక ముక్క సరిపోవాలి. బాగా మనం గొరుగచ్చు మీద కలిపితే బాగా వచ్చేస్తుంది తెల్లగా చేప. ఇప్పుడు ముందు నూనె వేయాలి. బాండల్లో నూనె వేయాలి. ఫస్ట్ మనము ధనియాలు అవి పెడతాయండి. తర్వాత 4 తెల్లబాయలు. దీని తర్వాత ఇంగువ. ఏ వాటికి శక్తి పచ్చడికి. శుభ్రంగా తీసేసుకుంటే ఎండి మెచ్చిండు త్వరగా ఎంచుకోవాలి. మళ్ళీ ఇవి కూడా మాడకూడదు. పక్కంగా సన్న మంట మీదనే గోంగూర అదే నీళ్ళల్లో మనం నీళ్ళతో కూడా వేయాలండి. ఈ విధంగా వేస్తే ఆ నీళ్ళల్లో కూడా నీళ్ళల్లో ఉడికిపోద్ది. బాగా ఎలా ఉడకొద్దో చూస్తూ ఉండండి. ఆ నీళ్లు కూడా 2 దాంట్లో పడాలి, లేకుంటే మాడిపోద్ది, ఉడికిపోద్ది. చూస్తూ ఉండండి. ఆ నీళ్లు ఆ నూనె గోంగూరలో అపురూపంగా కలిసిపోతే శుభ్రంగా బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పచ్చడి తయారు చేస్తున్నానండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు చూడు, ఉప్పు బాగా పట్టద్దండు గోంగూర పచ్చట్లకు. ధనియాలు, ఇంగవ, తెల్లబాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకేం మళ్ళీ వెనక్కి మునికి అన్నీ వేసేయాలి. జీలకర్ర అంతా పచ్చి జీలకర్రే. ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత మన రోకల బండ తీసుకొని బాగా ఎండిమిరపకాయ పులుపు లేకుండా మళ్ళీ ముక్కలండి బాగా బలంగా దంచాలి. బాగా క్లీన్ అయిపోయింది కదా. గోంగూర వేసి బాగా కలిసేటట్టుగా చూడండి, ఎట్టా నూరుతున్నాను చూడు. ఇప్పుడు మొత్తం మనం వేసిన ఐటెం అంతా పచ్చడిలో కలిసిపోతుండు. చూస్తుంటారా? ఇప్పుడు ఎర్రగడ్డ వేసి బాగా దంచి దాదాపు అయిపోయినట్టే టేస్ట్ చూస్తున్నానండి. బాబా కరెక్ట్గా అన్నీ పడిపోయినాయండి. పులుపు కానీ ఉప్పు కానీ ఏమి కొరత లేదండి. ఇకనంతా మనం తోడుకొని ఒక దాంట్లోకి తీసుకొని చేపలు వేయించుకుందామండి. చూడండి, ఒకసారి చూడండి, గమనించండి నేను ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు 6 ముక్కలు ప్లేట్లో పెట్టుకొని ఉన్నాను. చూడండి, నూనె పోసి కొద్దిగా నూనె పోసి పసుపు రొంతేసి కారం రొంతేసి బాగా కలిపి పెట్టేసారండి. ఇప్పుడు వేగింది. ఇప్పుడు చేపలు వేస్తున్నానండి. ఈ 6 ముక్కలు వేసి ఆ కారము బాగా చేపలకు పట్టిపోద్దండి. ఇప్పుడు చూడండి, నేను అటు ఇటు తిరగేస్తాను. మనం చేపల మీద పసుపు కారం వేస్తే సూటు కాదండి. ఇప్పుడు సగం వేగినాయి కాబట్టి తిరగేస్తుండ. తిరగేస్తే బాగా ఏగిపోతాడు. చేప ఏగిపోయిందండు, బాగా ఎర్రంగా ఏగిపోయింది. చిన్నప్పుడు మా అమ్మాయి అంచుతుంటే పోయి కాడనే కూర్చొని చూస్తుండేదండి. నేను నాకు బీకిస్తాయని పెట్టిందమ్మా మా అమ్మ నా పేరా. అందుకని మనసే కోవెల్లగా మమతల్లో మల్లెలుగా నిన్నే కొలసెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణ. మనసే కోవెల్లగా మమతల్లో మల్లెలుగా. ఇప్పుడు మనం తరిటాకని బాగా కడుక్కోవాలండు. అన్నం వేసుకొని ఇవనయో గోంగూర పచ్చడి, ఎర్రగడ్డ, అబ్బో 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 అబ్బో. ఇదిగో నాయన చేపనైనా ఒక్క చేప చాలు. ఇట పెట్టుకొని పచ్చడి చూడండి ఎట్ట కలిసిపోతుంది చూడు అన్నంలో. అట్ట గట్టిగా లేకుండా, ఇట్ట అనుకనుగ్గా లేకుండా అమోఘంగా ఏమి ఎంతైనా తినొచ్చండు. ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ విధంగా అబ్బా 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 ఎంత వాసన బ్రహ్మాండంగా ఉందండి. తింటూ ఒక్క రవ్వ చేప అబ్బా 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 ఇంకేం పడలేదు ఆయన. పావుసలు బియ్యం తినేస్తండి. ముద్ద చేసి ఈ విధంగా మనము అపురూపంగా ఉందండి. అబ్బా అబ్బా ఉప్పు అన్ని కరెక్ట్గా పడుకుందండి. చేప తీసుకొని ఈ విధంగా అబ్బా అపురూపంగా ఉందండి. చూడండి, ఒకసారి మీరు కూడా తిని చూసి ఎంత బాగుందో చూసి చెప్పండి.